రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీస్తోంది అంటున్నారు బండి సంజయ్. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారంటున్నారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేతలతో గతంలో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే ఇప్పుడు మూసీ పేరుతో కాంగ్రెస్ కూడా వసూళ్లు చేస్తోంది అన్నారు బండి సంజయ్. పేదల ఇళ్లను కూల్చేస్తే హైడ్రాను అడ్డుకుంటామన్నారు బండి సంజయ్. ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసును పక్కబెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఇలా ప్రజలు కూడా అంతా వ్యతిరేకతస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాన్ని మీరు కట్టుకుని నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది. అరే కూర్చోవాల్సిన ఫామ్ హౌస్ మాత్రం కూర్చారు, కూర్చోవాల్సిన ఫామ్ హౌస్ కూర్చారు. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా పని చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని కూర్చుంది, అది పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా తిరిగి క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. వీళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం, ఢిల్లీ పైసలు పంపడానికి.